రాజ్సమన్ ఊర్లో జగన్ తన భార్య రాణి మరియు కూతురు చిన్నీతో కలిసి ఉండేవాడు. జగన్కి భూమి ఉంది, కాని ఎందుకు పనికిరాంది. అతని దగ్గర ఎద్దులు కూడా ఉండేవి, కాని వాటి ఆరోగ్యం పాడవడం వల్ల వాటిని అమ్మేశాడు. అతని కుటుంబం చాలా బీదరికంలో పడిపోయింది. ఇంటి పరిస్థితి చూసి అతని భార్య ఇలా అంటుంది, నా మాట వినయ్యా, నన్ను జమీందారింటికి పనికి వెళ్ళనివ్వు. ఇంటి పని వంట పనే కదా, అక్కడ పనికెళ్తే ఏమవుతుందయ్యా? కనీసం మన తిండి ఖర్చైనా వెళ్తుంది కదా. అలా అనకు రాణి, నీ మాటలు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. నా ప్రాణం పోతుంది. రాణి, నీకు తెలీదు ఆ జమీందారు ఎంత దుర్మార్గుడో. వాడి ఇంట్లో పనిచేసేవాళ్లని ఎంత నీచంగా చూస్తాడో తెలుసా? నువ్వక్కడ పనికి వెళ్ళి వాడి కసాయి కళ్ళల్లో పడ్డం నాకస్సలిష్టం లేదు. వద్దొద్దు, నేనస్సలు ఒప్పుకోను. ఏదైనా అయితే ఊర్లో ఎవ్వరికీ నా ముఖం చూపించుకోలేను రాణి. నువ్వక్కడ పని చేయడానికి అస్సలు వీల్లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. జగన్కి రోజంతా ఒకే ఆలోచన. తన భార్య కూతురికి సరైన తిండి, మంచి బట్టలు ఇవ్వాలని తాపత్రయం ఉండేది. కాని వాళ్లు చినిగిన బట్టలతోనే కాలం గడిపేవారు. జగన్ పొలం దున్నడానికి ఊర్లో ఎవరినైనా ఎద్దులు గాని ట్రాక్టర్ గాని ఒకసారి ఇవ్వమని అడిగితే అందరూ కాదనేవారు. ఒకరోజు తన పొలాన్ని చదును చేస్తున్నప్పుడు చాలా కష్టమనిపించింది. ఎందుకంటే తన భూమిలో కనీసం పార కూడా దిగలేదు. కాని అతని కళ్ల ముందు మాటిమాటికి కుటుంబ పరిస్థితి మెదులుతూ ఉంది. అక్కడ జమీందారు నక్కలా ఎదురుచూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు జగన్ సహాయం కోసం తన దగ్గరకొస్తాడా, అప్పుడు వెంటనే తన భూమిని లాగేసుకుందామని. జమీందారు కలిసినప్పుడల్లా ఒకే మాట అనేవాడు, అరే జగనో, నీ భూమి నాకిచ్చేమని ఎన్నిసార్లు చెప్పాన్రా? బదులుగా నీకు బోల్డంత డబ్బిస్తాలే. లేదయ్యా, డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆ భూమి మా పూర్వీకుల నుండి వస్తుంది. దాన్ని నేనెలా అమ్మగలనయ్యా? అలా అని జగన్ వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు రాణి తన భర్తతో, వినయ్యా, ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు కూడా లేవు, వండడానికేమీ లేవు. ఇప్పుడు మనం ఏం తింటామయ్యా? రాణి, నువ్వు చిన్నికి పెట్టడానికి ఏమైనా ఉందేమో చూడు. మన సంగతి తర్వాత చూద్దాం. కానీ నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు. నీక్కూడా ఆకలిగానే ఉందిగా. ఆకలేస్తుంది రాణి, కానీ బజార్కెళ్ళి బియ్యం తీసుకురావడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మన పొలం పూర్తిగా బీడుబారిపోయింది. కనీసం గడ్డి కూడా మొలవట్లేదు. భర్త నిస్సహాయతను చూసి రాణీకి అతనిపై జాలి కలుగుతుంది. ఆ తర్వాత తన ధ్యాస భర్త మాట మీదకు వెళ్లి పెరట్లో ఉన్న గడ్డిపై పడుతుంది. వెంటనే రాణి గడ్డి కోసుకొచ్చి ఒక గిన్నెలో ఉడకబెడుతుంది. ఉడికిన గడ్డిని రాయి మీద నూరి ముద్దలా చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, వాము వేసి ఆ ముద్దని గుండ్రంగా రొట్టిలా చేసి పెనంపైన కాల్చుతుంది. ఇదిగో అమ్మా చిన్ని, బంగారు తల్లి, ఈ అమ్మని క్షమించు. గడ్డితో రొట్టి చేసి పెట్టడం కంటే నాకు వేరే మార్గం లేదమ్మా. అయితే ఏమైందమ్మా? మా మాస్టర్ గారు చెప్పారు, మన ప్రతాప్ మహారాజ్ గారు అడవిలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇలానే గడ్డితో చేసిన రొట్టెలే తిన్నారటమ్మా. నిజమే చెప్పావు బంగారు తల్లి. జగన్ మరియు చిన్ని ఆ రొట్టెని నోట్లో పెట్టుకుని దాని టేస్ట్ చూసి ఇలా అంటారు, అమ్మా, ఇది చాలా బాగుంది. అవును రాణి, ఇది చాలా రుచిగా ఉంది. రాణి దుఃఖం ఆపుకోలేక, నాకు తెలుసండి అది ఎలా ఉందో. మీరిద్దరూ నేను బాధపడకూడదని అలా అంటున్నారు కదా. ఆ మాటతో ముగ్గురూ బాధపడతారు. అప్పుడే ఎవరో ఇంటి తలుపులు కొడతారు. ఇది జగన్ గారి ఇల్లా? అవునండి. అప్పుడు జగన్ బయటకొచ్చి, ఏవైంది సార్? నేను లాటరీ కంపెనీ నుండి వచ్చాను. కొన్ని నెలల క్రితం మీరు కొన్న లాటరీ టికెట్ రిజల్ట్స్ ఈరోజే వచ్చాయి. ఆ లాటరీ మీకే తగిలింది. మొత్తం 25 లక్షలు మీకొచ్చాయి. ఏంటి, 25 లక్షలా? ఇదేంటి? దాంతోపాటు మా తరపున మీకీ గిఫ్ట్ హ్యాంపర్. అది విని జగన్, రాణి మరియు చిన్ని చాలా సంతోషపడతారు. దాంతో వాళ్ల జీవితాలే మారిపోతాయి. జగన్ ట్రాక్టర్ని పిలిపించి తన పొలాన్ని చదును చేయిస్తాడు. దాంతో అతని బంజరు భూమి మళ్లీ పుంజుకుంటుంది. భూమిలో వరి నాట్లు వేస్తాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు కూడా కట్టుకుంటాడు. సిటీ నుండి రసాయనాలు తెప్పించుకుని తన పొలంలో జల్లుతాడు. దాంతో అతని పంట బాగా పండి మంచి లాభాలు చేకూరుతాయి. చూస్తూ చూస్తూ జగన్ ఆ ఊర్లోనే ధనవంతుడిగా మారిపోతాడు. ఇప్పుడు తన కూతురి ప్రతి కోరిక నెరవేర్చి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు.
వీణ మరియు చందర్ మార్కెట్ అంతా శుభ్రం చేసి కూలి పనులు చేసుకుంటూ కడుపు నింపుకునేవారు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత ఒక కొత్త అతిథి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ విధిరాత మరోలా ఉంది. ఒకరోజు వాళ్ళు ఇంటికి వస్తూ ఉండగా దారిలో రైలు పట్టాలు దాటుతున్నప్పుడు చందర్ కాలు ఆ పట్టాల్లో ఇరుక్కుపోతుంది. అరే అరే నా కాలు! ఏమైందండి? అయ్యయ్యో, త్వరగా తీయండి. ప్రయత్నిస్తున్నానే వీణా, కానీ నా కాలు ఇందులోంచి రావట్లేదు. వీణ కూడా సహాయం చేస్తుంది, కానీ అతని కాలు అందులో నుంచి బయటికే రాదు. అప్పుడే వాళ్ళకి ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. ఏమండి, త్వరగా తీయండి. వీణా, నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది అనుకుంటా. నువ్వు వెళ్ళిక్కడుండి. బిడ్డ జాగ్రత్త వీణా. పిల్ల ముఖం చూడకుండానే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నానేమో వీణా. అలా అనకండి. నేను మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. నేను కూడా మీతో పాటు ఈ పట్టాల మీద నా ప్రాణాలు ఇచ్చేస్తాను. వద్దు వీణా, మన పిల్లల కోసమైనా నువ్వు బ్రతకాలి. వెళ్ళిక్కడి నుండి మన పుట్టబోయే బిడ్డ మీదొట్టు. రైలు పట్టాల మీద నుండి వీణ దూరం జరగగానే వెంటనే ఒక ట్రైన్ వచ్చి చందర్ని 1 నిమిషంలో గుద్దేస్తుంది. వీణ కళ్ల ముందే తన భర్త చనిపోతాడు. సుఖంగా సాగిపోతున్న తన జీవితం 1 క్షణంలో నాశనమైపోయి విధవరాలైపోతుంది. చందర్ చనిపోయిన తర్వాత వీణ ఒంటరైపోతుంది. ఆమె ఒక్కరితే మార్కెట్ శుభ్రం చేసి కూలి పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు వీణ శ్యామ అనే వ్యక్తి ఉల్లిపాయలు పారేయడం చూస్తుంది. శ్యామన్న, ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు చెల్లమ్మ, పాడైపోయిన ఉల్లిపాయలు తీసేసి పడేస్తున్నా. అన్నా, మీరేమీ అనుకోకపోతే మీరు పారేసిన ఉల్లిపాయలు నాకు ఇచ్చేయండి అన్నా, నేను తీసుకెళ్తాను. కానీ చెల్లమ్మ, పాడైపోయిన ఉల్లిపాయలతో నువ్వేం చేస్తావమ్మా? నేను తర్వాత చెప్తా అన్నా. ఇప్పుడు ఆ పాడైపోయిన ఉల్లిపాయలు నాకు ఇచ్చేయండి చాలు. సర్లే చెల్లమ్మ, తీసుకెళ్ళు. ఎలాగైనా ఇవి నాకెందుకు పనికిరావు. ఆ తర్వాత వీణ ఆ పాడైపోయిన ఉల్లిపాయలు ఒక సంచిలో వేసుకుని సాయంత్రం ఇంటికి తీసుకొస్తుంది. అందులోంచి కొన్ని మంచి ఉల్లిపాయలు తీసి విడిగా ఉంచుతుంది. బాగా పాడైపోయిన ఉల్లిపాయలు తన ఇంటి వెనకాల పెరట్లో మట్టిలో నాటేస్తుంది. మరుసటి రోజు ఉదయం పనికి వెళ్లే ముందు వీణ మంచిగా ఉన్న ఉల్లిపాయల్ని కోసి పిండిలో వేసి దాంట్లో ఉప్పు, కారం, వాము వేసి ఆ పిండిని కలుపుతుంది. తను కొన్ని రొట్టెలు తిని ఇంకొన్ని రొట్టెలు ప్యాక్ చేసి తీసుకెళ్తుంది. శ్యామన్నయ్య, తీసుకోండి. నేను మీ దగ్గర తీసుకెళ్లిన ఉల్లిపాయలతో నేను ఉల్లిపాయ పరాటాలు చేశాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రోజు అన్నం పప్పు తిని మీకు బోర్ కొట్టేసి ఉంటుందిగా. చెల్లమ్మ, మళ్ళాంటి పేదవాళ్ళకి అన్నం పప్పు తినే భాగ్యం మాత్రమే ఉంటుంది. అది ఎలా బోర్ కొడుతుందమ్మా? సర్లే ఇవ్వు. నువ్వింత ప్రేమగా నా కోసం ఉల్లిపాయ పరాటాలు చేసి తీసుకొచ్చావు. శ్యామ్కి వీణా చేత్తో చేసిన ఉల్లిపాయ పరాటాలు చాలా నచ్చుతాయి. అలా కొద్ది రోజులు గడిచిపోయాక వీణాకి 7వ నెల వచ్చేస్తుంది. దాంతో తను కూలి పనికి వెళ్ళలేకపోతుంది. అందువలన తనకి తినడానికి చాలా కష్టం అవుతుంది. ఒకరోజు వంట చేసుకోవాలని తన వంటింట్లోకి వెళ్లేసరికి వంటింట్లో డబ్బాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. భగవంతుడా, నేను ఆకలితో ఉంటాను, కానీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ఆకలితో ఎలా ఉంటదయ్యా? ఈ పరిస్థితుల్లో నాకు పని కూడా ఎవ్వరు ఇవ్వరే. ఇప్పుడు నేనేం చేయను? గుర్తొచ్చింది. పెరట్లో ఉల్లిపాయ మొక్కలు వేశాను కదా, అవి పెద్దగా అయి ఉంటాయి. వీణ ఆ ఉల్లిపాయల్ని తీసి పక్కింటి వాళ్ళని కొంచెం పిండి అప్పుగా అడిగి ఆ తర్వాత వీణ రుచికరమైన ఉల్లిపాయ పరాటాలు చేస్తుంది. ఆ పరాటాల వాసనకి పక్కింట్లో ఉన్న హారతి వచ్చి, ఆహా వీణా, మీ ఇంట్లోంచి మంచి వాసన వస్తుందే, ఏం చేస్తున్నావేంటి? ఏం లేదక్కా, ఉల్లిపాయ పరాటాలు చేస్తున్నాను. నువ్వు కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పు. ఎంత బాగున్నాయో. నీ చేతిలో ఏదో మాయుంది వీణా. డాబా వాళ్ళు కూడా ఇంత బాగా పరాటాలు చేయలేరు. నేనేమంటానంటే, నువ్వు ఒక ఉల్లిపాయ పరాటాల షాప్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించు. దేవుడు నీకు ఇంత మంచి కళ ఇచ్చాడు. హారతి మాటలు వీణాకి నచ్చి మరుసటి రోజు శ్యామ్ని సహాయం అడగడానికి వెళ్తుంది. శ్యామ్ దగ్గర ఒక పాత బండి ఉండేది. అప్పట్లో అతను అదే బండి మీద ఉల్లిపాయలు అమ్మేవాడు. కానీ మార్కెట్లో అతను ఒక షాప్ తీసుకున్నాక ఆ బండి పక్కన పడేస్తాడు. శ్యామ్ ఆ బండిని వీణాకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు సాయంత్రం శ్యామ్ తన పాత బండిని తీసుకుని వీణా ఇంటికి వస్తాడు. ఇదిగో చెల్లమ్మా, దీన్ని నేను బాగు చేయించాను. ఇకపై దీన్ని నువ్వే వాడుకో. మీకు చాలా చాలా ధన్యవాదాలు శ్యామన్న. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మరుసటి రోజు వీణ ఉదయాన్నే లేచి అన్నీ తయారు చేసుకుంటుంది. బజార్లో బండి పెట్టి ఉల్లిపాయల పరాటాలు చేస్తూ ఉంటుంది. కానీ చాలాసేపటి వరకు ఒక్క కస్టమర్ కూడా రాకపోవడంతో అప్పుడు, భగవంతుడా, చీకటి పడుతుంది, కానీ ఒక్క కస్టమర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇలానే ఉంటే పుట్టబోయే నా బిడ్డని ఎలా పెంచాలయ్యా? ఏదో ఒకటి చేసి నా బిజినెస్ని పెంచుకోవాలి. ఒక పని చేస్తా,
తక్కువ రేటుకి అమ్ముతాను. ఒకసారి జనాలకి నా పరాటాల టేస్ట్ తెలిసిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వీణ అలా అనుకుని ఉల్లిపాయ పరాటాలు సగం రేటుకి అమ్మడం ప్రారంభిస్తుంది. తక్కువ రేటుకి ఉల్లిపాయ పరాటాలు దొరకడం వల్ల అందరూ వచ్చి తినడం మొదలు పెడతారు. కొద్ది రోజుల వరకు వీణ తక్కువ ధరకే ఉల్లిపాయ పరాటాలు అమ్ముతుంది. కానీ తర్వాత రేట్ పెంచి బజార్లో ఉల్లిపాయల పరాటా వాలీ పేరుతో వీణ చాలా ఫేమస్ అయిపోతుంది. వీణ దుర్గామాత ముందు నిల్చుని చేతులు జోడించి ఇలా అంటుంది, దుర్గమ్మ తల్లి, నీ దయ వల్ల కొందరు మంచి వ్యక్తుల సహాయంతో నా పని బాగానే సాగుతుంది. ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. ఇలానే నా మీద నీ చల్లని దయ చూపించు తల్లి. తద్వారా నా బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వగలను. కొద్ది రోజుల్లోనే వీణ తన సొంత డాబా ఓపెన్ చేస్తుంది. తనకి పని కూడా చాలా ఎక్కువ అవుతుంది. అందుకే ఇద్దరు నిరుపేద ఆడవాళ్ళని తనకి సహాయం చేయడానికి పనిలో పెట్టుకుంటుంది. వీణకి డెలివరీ సమయం వచ్చేస్తుంది. ఆమెకి ఒక కొడుకు పుడతాడు. 1 నెల రెస్ట్ తీసుకున్న తర్వాత వీణ కొడుకుతో పాటు పనిలోకి వస్తుంది. ఇప్పుడు వీణ పని చేసుకుంటూ తన బిడ్డను బాగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే